నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతమండి. వృషభ రాశిలో పుట్టినటువంటి స్త్రీల యొక్క స్వభావం ఎలా ఉండబోతోంది, ఈ వృషభ రాశి స్త్రీలు ఎలా ఉంటారు, వారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు, వీరికి కలిసొచ్చే అంశాలు కలిసిరాని అంశాలు ఏంటి, వీరి జీవిత భాగస్వామితో ఎలా ఉంటారు, ఈ వృషభ రాశి వ్యక్తులు జీవిత భాగస్వామిగా వస్తే వారి జీవితం ఎలా ఉంటుంది అనే పూర్తి అంశాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాము. అయితే మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి దాకా చూడండి. మీకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ విషయాలు అయితే ఈ వీడియోలో తెలియజేశాము. కాబట్టి ఈ వీడియో మిస్ అయితే మీరు చాలా విషయాలను మిస్ అయినట్టే. అయితే ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి స్త్రీల గురించి తెలుసుకోవాలి అనుకుంటే గనుక ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. మేము చేసే వీడియోస్ ముందుగా మీకే తెలుస్తాయి. ఇక మీరు లక్ష్మీదేవికి భక్తులు అయితే ఈ వీడియో పైన కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే ఈ రాశి చక్రంలో 12 రాశులు ఉంటాయి. అయితే ఈ 12 రాశులలో రెండవ రాశియే వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని పూర్తి 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారందరూ కూడా ఈ వృషభ రాశికే చెందుతారు. ఇక వృషభ రాశికి చెందినటువంటి స్త్రీల యొక్క స్వభావం, వీరి గుణగణాలు, లక్షణాలు ఏంటి అని చూస్తే గనుక వీరు చాలా ముక్కుసూటిగా ప్రతి అంశంలోనూ అతి జాగ్రత్తగా వ్యవహరిస్తారు, నిజాయితీగా మసులుతారు. వృషభ రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఉంటూ ఎదుటివారి కూడా నవ్విస్తూ ఉంటారు. ఇక వీళ్ళు ప్రతి అంశంలోనూ చాలా లోతుగా ఆలోచన అనేది చేస్తారు. ఇక ఏదైనా నిర్ణయానికి ఈ వృషభ రాశి స్త్రీలు వచ్చే ముందు అన్ని వైపులా కూడా 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాతనే వీరు అయితే నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే ఎప్పుడు కూడా నేనే గొప్ప అని వీరు అస్సలు అనుకోరు. ముఖ్యంగా వృషభ రాశి స్త్రీలు వారి జీవితంలో ఎంచుకున్న మార్గంలో కానీ లేదా నిర్ణయాలలో తీసుకోవడంలో తప్పులు చాలా తక్కువగా చేస్తారు. అదేవిధంగా వీరు ప్రతి విషయంలో కూడా చాలా సమతుల్యంగా ఆలోచన అనేది 4 వైపుల నుండి బాగా చేస్తారు. అలాగే ఎప్పుడైనా కూడా వీళ్ళు తెలిసో తెలియకనో తప్పులు చేస్తే ఆ తప్పుని గుర్తించి ఆ తప్పును సరిదిద్దుకునేందుకు ఎంతగానో ప్రయత్నం అనేది చేస్తారు. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు ఎప్పుడూ కూడా వారి దగ్గర ఎవరో ఒకరు ఉండాలి అని కోరుకుంటారు. అలాగే వీరు నలుగురిలో ఉంటేనే వీరికి చాలా సంతోషం అనేది కలుగుతుంది. ముఖ్యంగా వృషభ రాశికి చెందిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో ఏదైనా అవకాశాలు వస్తే వాటిని వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. ఇక ఈ వృషభ రాశికి చెందిన స్త్రీలు చూడటానికి ఎంతగానో అందంగా మరియు ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరు అందమైన మనస్సుని కలిగి ఉంటారు. వ్యక్తిత్వం అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇక ఈ వృషభ రాశికి చెందిన స్త్రీలు ఏ విషయం గురించి అయినా కానీ మాట్లాడటం మొదలుపెట్టారు అని అంటే గనుక వాళ్ళను ఆపడం ఎవ్వరి తరం కాదు. అదేవిధంగా ఎప్పుడూ కూడా ముఖ్యమైన డెసిషన్స్ అనేవి నిర్ణయానికి వచ్చే ముందు ఎదుటి వారిని తమ వాక్చాతుర్యంతో ఎదుటి వారిని ఒప్పిస్తారే తప్ప ఎవ్వరి మనస్సును కూడా వీరు అస్సలు నొప్పించరు. ఇక వీరు ప్రతి విషయంలో కూడా నిజాయితీగా ఉండాలి అని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. అలాగే వీరు ఏ విషయంలో కూడా అస్సలు రాజీ పడరు. ముఖ్యంగా వీరు ఎదుటి వారిలో ఉన్నటువంటి స్కిల్స్ని, నైపుణ్యతలను సమన్వయంగా గుర్తిస్తారు. అదేవిధంగా ఎదుటివారు అభివృద్ధి చెందాలి అని అనుకునే వారికి కూడా వీరు తమ వంతులుగా సహాయ సహకారం అనేది అందజేస్తారు. వృషభ రాశి వారికి ఎవరి మధ్యనైనా కూడా గొడవలు ఉంటే మీ మధ్య వ్యక్తిత్వాన్ని వహించి
వారి సమస్యలను వీరే స్వయంగా పరిష్కరించడంలో వీరికి వేరే సాటి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా వృషభ రాశి స్త్రీలు ఉద్యోగం చేయడం అస్సలు వీరికి ఇష్టం ఉండదు. వారు అనుకునే రంగంలో వారి నైపుణ్యంతో ఉత్తమమైన స్థానాలకు వెళతారు. వీరు ప్రతి విషయంలో కూడా అందులో చాలా సంతృప్తిగా ఉంటారు. ముఖ్యంగా వీరు కళాకారులుగా బాగా రాణిస్తారు. ఈ వృషభ రాశికి చెందిన స్త్రీలు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక ప్రణాళిక ప్రకారం కూడా పూర్తి చేయాలి అని ఎక్కువగా కూడా ఆలోచన అనేది చేస్తారు. అలాగే వీరికి ఏదైనా అవకాశం వచ్చింది అంటే దానిని త్వరగా వినియోగించుకుంటారు. నిమిషం కూడా వృధా చేయరు. ఆలస్యం చేయడం వీరికి అస్సలు నచ్చదు. ఈ వృషభ రాశి వ్యక్తులకు ప్రతి పనిని కూడా పూర్తి చేయడానికి చివరి వరకు దానిపైనని దృష్టి పెట్టి ఆ పనులను పూర్తయ్యేంత వరకు వదలకుండా చేస్తారు. అలాగే ప్రతి ఒక్కరితో కూడా వీరు ఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు. ఎదుటివారు కూడా ఈ వృషభ రాశి వారితో స్నేహం చేయడానికి ఎంతో ఇష్టపడతారు. వృషభ రాశికి చెందిన స్త్రీలు ఎక్కువగా కూడా వారి పనిని వారే స్వయంగా చేసుకుంటారు. ఇతరుల మీద వీరు ఎప్పుడూ కూడా ఆధారపడరు. ఇంకోసార్లు వీరు అనుకున్న పనులు అన్నిటినీ కూడా తారుమారైనా కానీ అప్పుడు కూడా దానికి సంబంధించిన తప్పులను ఎదుటివారి మీద అస్సలు రుద్దరు. తమ పైననే వేసుకుంటారు. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు ఇంట్లోకి అవసరమైన వస్తువులనే కొనుగోలు చేస్తారు. అంతే తప్ప అనవసరమైన వాటిని గురించి డబ్బులను ఖర్చు చేయరు. ఏది పడితే అది కొని ఇంట్లో చెత్త చెదారం అనేది అస్సలు నింపరు. వీరికి ఇటువంటి పనులు అనేవి అస్సలు నచ్చవు. ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులు మీరు శుభ్రతను బాగా ఇష్టపడతారు. ఈ రాశి స్త్రీలు ముఖ్యంగా వారి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే వీరు తమ భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు. ఈ వృషభ రాశికి చెందిన స్త్రీలు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ అనేదే చూపిస్తారు. వీరికి ఆహార నియమాలను పాటిస్తూ ఆరోగ్యం విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. వృషభ రాశి స్త్రీలు చూడటానికి పైకి ఆధిపత్య ధోరణిగా కనిపిస్తారు. అంతేకాని వీరు ఎంతో సౌమ్యులు. ఎవరైనా సహాయం కోసం వీరి వద్దకు వస్తే గనుక సహాయం చేయడానికి వీరు ఏమాత్రం కూడా వెనకడుగు వెయ్యరు. ఈ వృషభ రాశి వారికి ఎప్పుడైనా కూడా ఈ రాశి స్త్రీలు వీరి భాగస్వామితో గొడవ పడినప్పుడు ముందుగా వీరే కాంప్రమైజ్ అవుతారు. వీరు దైవభక్తి వీరికి ఎక్కువగా కలిగి ఉంటుంది. భగవంతుని ఎక్కువగా నమ్ముతారు. పూజాది కార్యక్రమాలలో ఎప్పుడు పాల్గొనేందుకు ఆలోచన అనేది చేస్తారు. వృషభ రాశి స్వభావం ఎలా ఉంటుందో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.